ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టిరు కదరా, మాకు రుణమాఫీ కాలేదు, మాకు రుణమాఫీ కాలేదని. ఇప్పుడు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ జరిగింది. పోయి చెక్ చేసుకోండి. ఎవరికన్నా కాలేదు అంటే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టుర్రి. రేవంత్ సార్ కాదు, రేవంత్ అన్న దగ్గరికి తీసుకుపోతా. రేవంత్ అన్న రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండి. ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నారు? రుణమాఫీ అయ్యింది అవుతుంది అని అనుకొని చాలామంది కొంతమంది అప్పులు తెచ్చుకున్నారు. పాత అప్పులు ఉన్నోళ్ళు ఉన్నారు. ఆ అప్పులకు మిత్తిలు గట్టలేక వస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీరు రుణమాఫీ చేస్తా అంటున్నారు, చేస్తలేరు. చెయ్యలే. మీరు మంత్రులు కొంతమంది చెప్తున్నారు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది అని. మిమ్మల్ని నమ్ముకొని నేను అట్లనే ఒక వీడియో పెడితే ఆ వీడియోలో 4500 కామెంట్లు వచ్చినాయి. దగ్గర 3000 కామెంట్లు మాకు రుణమాఫీ కాలేదు, కొంతమంది మాకు లక్ష ఉంటే మాకు 50,000 వచ్చింది, 1,50,000 ఉన్న వాళ్ళకు 70,000 వచ్చింది అని చెప్పేసి రకరకాలు. కొంతమంది మా ఊళ్ళో 40 మంది రైతులు ఉంటే 10 మందికి అయింది, మిగతా మందికి కాలేదు అని చెప్పేసి అంటున్నారు. అన్న నిజంగా ఫస్ట్ మీరు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండి. ఇప్పుడు రైతు భరోసా అన్నారు, ఎలక్షన్ల ముందర 10,000కు 15,000 అన్నారు. 15,000 తీసేసి 12,000కి చేసిర్రు. ఆ 12,000 చేసినా కానీ ఇవ్వండి. మీరు ఆంక్షలు పెట్టుకుంటా ఈ పబ్బం గడుపుకుంటా పోతే ప్రజలకు విసుగొస్తే దానికి మనమే బాధ్యులమవుతాం. దయచేసి అర్థం చేసుకోండి. కానీ ఈ రైతులకు అన్యాయం చేయకండి. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చెయ్యండి. ఇంకోటి ఆ రైతు భరోసా కూడా ఇవ్వండి. దయచేసి అర్థం చేసుకోండి.